ప్రైజ్ ద లార్డ్. శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచనల నుండి ఎడారిలో సెలయేర్లు అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు. ఆ స్త్రీ నాటి నుండి దుఃఖముఖిగా నుండుట మానెను. 1 సమూయేలు గ్రంథం 1:18. వారికి నిన్నటికి నీ కృషింపక నీళ్లు పారు తోటవలే నుందురు. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదను. ఇర్మియా గ్రంథం 31:12-13. ఆ స్త్రీ దుఃఖముఖిగా నుండటం మానెను. ఇది సాధ్యమేనా? ఒకవేళ ఇది సాధ్యమే కనుక అయితే, నా ప్రాణమా నీవు ఎలా కృంగియున్నావు అని కీర్తనకారుడు ఎందుకు ప్రశ్నించినట్టు? కీర్తన గ్రంథం 42:5. కష్టాల కడిలో అడుగుకు చేరుకోవడం మనకు మంచిదే. దుఃఖ సముద్రపు అడుగు భాగాల్ని తడివి చూడడం మనకు మేలే. నేస్తమా, నువ్వు శ్రమల లోతుల్లో మునిగిపోవాలని కోరుకో, బాధల లోతులకు చేరుకోవాలని కోరుకో. వాటి అంతేంటో చూసేందుకు, వాటి కారణమేంటో కనుగొనేందుకు, వాటి పరిష్కారాన్ని పట్టుకునేందుకు ప్రయత్నించు. నీ శ్రమల మూలమేంటో నువ్వు కనుగొనే వరకు దుఃఖం నీలో అలానే నిలిచి ఉంటుందని తెలుసుకో. మన దుఃఖానికి కారణం మన పరిస్థితుల్లో లేదు, అది మనలోనే ఉంది. చికిత్స అక్కడే జరగాలి. ఈ వాస్తవం మనకు గొప్ప ప్రోత్సాహాన్ని ఇవ్వాలి. మన పరిస్థితుల్ని మనం ఏమాత్రం మార్చలేం, కానీ మన ఆత్మల దుఃఖానికి చికిత్స మాత్రం చేయగలం. నా ప్రాణమా నీవు ఎలా కృంగియున్నావు అంటూ తన ప్రాణాన్ని ప్రశ్నించిన కీర్తనకారుడు తన దుఃఖానికి కారణమేంటో కనుగొన్నాడు. తన చుట్టూ కారుమబ్బులు కమ్ముకోవడమే తన దుఃఖానికి కారణమని అతడు తెలుసుకున్నాడు. దేవుడు హఠాత్తుగా అతడికి కనుమరుగయ్యాడు. అతడి గుండె బరువెక్కింది. కడలి కెరటాలు అతన్ని ముంచెత్తాయి. 42:7. శత్రు బాధ చేత అతడు దుఃఖాక్రాంతుడై సంచరించవలసి వచ్చింది. 9. ఫలితంగా నీ దేవుడు ఏమాయనని శత్రువులు అతన్ని ప్రశ్నించడం ప్రారంభించారు. 10. నిరాశజనకమైన ఈ పరిస్థితులన్నిటి మధ్యలో అతడికి దేవుని సన్నిధి అనుభవం దూరం అయింది. తన చుట్టూ చూసుకోవడం అనేది అతన్ని పైచూపుకు దూరం చేసింది. చివరిగా దేవుడు నన్ను వదిలిపెట్టాడు అన్న అనుభూతికి అతడు గురయ్యాడు. ఆ అనుభూతి అతన్ని తీవ్రమైన దుఃఖానికి గురి చేసింది. ఓ నా ప్రాణమా, నీలో కారుమబ్బులు కమ్ముకోవడానికి, నిన్ను కడలి కెరటాలు ముంచెత్తడానికి, నీ గుండె బరువెక్కడానికి, నీలోంచి దుఃఖం పెళ్ళుపీకి రావటానికి కూడా కారణమిదే. అందుకే నీ పైచూపు ప్రక్కకు తొలగిపోయింది. అందుకే దేవుడు నీకు కరుమరుగైనట్టుగా నీకు అనిపిస్తుంది. అందుకే దేవుని సన్నిధి దూరమైనట్టుగా నీకు అనిపిస్తుంది. ఈ పరిస్థితులన్నిటి మధ్యలో నువ్వు మళ్ళీ దేవుని వైపు చూసినప్పుడు దుఃఖకరమైన నీ పరిస్థితిలో దేవుడు తిరిగి జోక్యం చేసుకుంటాడు. అప్పుడు నీ దుఃఖం సంతోషంగా మారిపోతుంది. ఎందుకంటే ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది కనుక. కీర్తన గ్రంథం 16:11. ఎప్పుడైతే దేవుడు నీ పరిస్థితిలోకి ప్రవేశిస్తాడో అప్పుడు నీలోని కారు చీకట్లన్నీ తొలగిపోతాయి. కారణం, దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయన యందు చీకటి ఎంత మాత్రమూ లేదు. 1 యోహాను రాసిన పత్రిక 1:5. దేవుడు నీకు కనుమరుగైనప్పుడు, ఆయనతోటి నీ సంబంధానికి అంతరాయం కలిగినప్పుడు నీ ప్రాణము కృంగుదలకు గురవుతుంది. ఫలితంగా నువ్వు నిరాశ నిస్పృహలకు గురవుతావు. అప్పుడు తీవ్రమైన దుఃఖం నిన్ను ఆవరిస్తుంది. దేవుడు నీలోని చీకటిని పారద్రోలి నీ భయాన్ని తీసివేస్తాడు. నీ చింతల్ని తొలగించి తన పరలోక మహిమా సంతోషంతో నీ హృదయాన్ని నింపివేస్తాడు. నీ ప్రాణానికి నెమ్మది కలుగచేస్తాడు. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.